ఇది సిద్దిపేటలోని నడి సిటీలో ఇది అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కోమట చెరువు అంటారు దీన్ని. కోమట చెరువు అని. ఇది చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది చెరువు. దీని చుట్టూ కూడా మొత్తం మనకి ఈవినింగ్ వెళ్తే మొత్తం లైటింగ్స్ చూసారుగా. ఇప్పుడు పార్క్ ఇది, తర్వాత ఇది ఒక టీవీ అనమాట. మన దాని ముందు నిలబడితే ఒక టైగర్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారన్నమాట. అక్కడ మనకి ఎదురుగా కనపడుతున్నాయి కదా రాళ్ళు, దాని మీద కూడా దాని ఎదురుగా ఉంటాయి. దాని మీద కూర్చుంటే జస్ట్ మనం పులి ముందు కూర్చున్నట్టే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఆ పార్కు సంబంధించిన కమాల్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సిద్దిపేట వెళ్తే ఇది కంపల్సరీ మీరైతే విజిట్ చేయండి. ఎక్కువ ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది. డే టైంలో అయితే లైటింగ్స్ ఉండవు, కానీ ఇది సేమ్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. కానీ మనకి ఈవినింగ్ టైంలో అయితే మస్తు లైటింగ్స్తోని ఈ చెరువు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టికెట్ కూడా మనం ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. తర్వాత దీని మీద ఒక కేబుల్ బ్రిడ్జి ఉంటుంది. తర్వాత ఇది కేబుల్ బ్రిడ్జి అనమాట, వెళ్ళటానికి దారి. తర్వాత మనకి ఆ కేబుల్ బ్రిడ్జి మీద నుంచి అవతల సైడ్ వెళ్ళిన తర్వాత ఒక ట్రీ పార్క్ ఉంటుంది లైటింగ్స్తోని. ట్రీ అంటే అన్ని పక్షులు, ట్రీ చెట్లు, రకరకాల చెట్లు ఇదనమాట. ఇది మనము దాని మీదకి వెళ్ళి మనం కేబుల్ బ్రిడ్జికి వెళ్ళే దారి అనమాట. చూస్తారు కదా, చుట్టూ చెరువు చుట్టూ కూడా మొత్తం లైటింగ్ ఉంటుంది, చుట్టూ పార్క్ ఉంటుంది. దీన్ని సిద్దిపేటలో ఇది హైలైట్ అనమాట ఈ చెరువు. ఈవినింగ్ అయితే చాలామంది పర్యాటకులు ఉంటారు. మేము దాదాపు అంటే బంద్ అయ్యే టైంలో వెళ్ళాము, మనకు టైం దొరక్క. కానీ చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా ఫుల్ ఉంటారు అనమాట. మీకు అంటే జస్ట్ 9కి బంద్ అవుతుంది. మేము జస్ట్ 8:30కి అక్కడికి వెళ్ళాం అనమాట. హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి చాలా మట్టికి పర్యాటకులు బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. చూసారు కదా అక్కడ చెరువు, మొత్తం చెరువు చుట్టూ అనమాట. చాలా పెద్ద చెరువు మొత్తం. ఇది కేబుల్ బ్రిడ్జి. ఇది యువతల నుంచి మనం ఈ కేబుల్ బ్రిడ్జి మీదకి వెళ్ళి అవతల సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక ట్రీ పార్క్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. యువతల కూడా మనకి కమాన్ ఇందా చూసాం కదా, అక్కడ కూడా ఒక పార్క్ ఉంటుంది. సిద్దిపేటకి ఒక రంగనాయక సాగర్ ఒక పక్క రైతుల పొలాలకి పచ్చదనాన్ని, మనకి ఆహ్లాదకరాన్ని పచ్చదనాన్ని ఇస్తూ ఉంటే రైతులకు ఆ వాటర్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది వచ్చి కోమటి చెరువు వచ్చి సిద్దిపేట నడి సెంటర్లో ఇది మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది అందరికీ పర్యాటక ప్లేస్గా ఇక్కడ మారిందనమాట. చూస్తారు కదా ఎంత లైటింగ్, అసలు మామూలు ఎక్సలెంట్ లైటింగ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పార్కు. మీరు తప్పనిసరి ఎవరైనా వెళ్తే మాత్రం ఆ డే టైం అయినా పర్వాలేదు, మీకు టైం ఉంటే డే టైంలోనే చూడండి. ఎక్కువ నైట్ అయితేనేమో ఈ లైటింగ్స్ మాత్రం మీకు కనిపిస్తాయి. ఇంకా మాకు టైం దొరకలేదు, చుట్టూ రౌండ్ వేయడానికి టైం దొరకలే. ఇది వచ్చేసి చెప్పాను కదా ట్రీ పార్క్స్ అని, ఆ టైప్లో ఉంటాయి అనమాట. మొత్తం లైటింగ్స్, చెట్లు, తర్వాత పక్షులు రకరకాలుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. చూసారుగా ఎలా ఉందో.